పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం ఆర్మూర్ రిజర్వ్ పోలీస్ నివాస గృహాలను ప్రారంభించిన రాష్ట్ర డీజీపీ శివాధర్ రెడ్డి సోమవారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా అరైవల్ అండ్ కార్యక్రమం చేపట్టామన్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ పరిధిలో పనిచేస్తున్న ఆర్మూర్ రిజర్వ్ పోలీసుల నివాస గృహాలను రాష్ట్ర డీజీపీ శివాధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ మేరకు రామగుండం పర్యటనకు వచ్చిన డీజీపీ పోలీస్ హౌసింగ్ ఫండ్ 12.29 కోట్లతో నిర్మించిన అధునాత సౌకర్యాలతో నిర్మించిన 19 నివాస గృహాలను డీజీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ సోమవారం నుండి ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అరైవల్ అండ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామ స్థాయి నుండి ప్రజాప్రతినిధులతో పాటు అన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు, ఉద్యోగులు భాగస్వామ్యం చేస్తూ కార్యక్రమాలు చేపడుతామని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలు నివారణ, మరణాలు రేట్లు తగ్గించేందుకు రోడ్డు భద్రత నియమాలు పాటించేలా ప్రజలను సమానత్వం చేస్తామని తెలిపారు. తెలంగాణలో అర్బన్ నక్సలైట్లు ఎవరూ లేరని అన్నారు. డీజీపీ వెంట పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండి మహేష్, ఎం భగవాన్, వరంగల్ రేంజ్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, రామగుండం కరీంనగర్ సిపి అంబర్ కిషోర్, గౌస్ అలాం, ఇతర పోలీసులు అధికారులు పాల్గొన్నారు. లాస్ట్ 3-4 మంత్స్ నుంచి ఇక్కడ గోదావరి రామగుండం ఈ ఏరియాలో అది కొంత లేట్ అయింది. సో ఇక్కడ ఉన్నటువంటి మనకు గవర్నమెంట్ తరఫు నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అన్న 99 రోజుల ప్రోగ్రాంలో భాగంగా ఒకటి అలైవ్ అని చెప్పి రోడ్ సేఫ్టీ సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ టేకప్ చేస్తున్నాము స్టేట్ అంతా కూడా. ఇంతకుముందు ఓన్లీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్లో చేసేటువంటి కార్యక్రమాలు ఇప్పుడు మొత్తం హోల్ ఆఫ్ ద గవర్నమెంట్లో ఉన్నటువంటి అందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలని చెప్పి కార్యక్రమం తీసుకున్నాము. మనకు మొదట వార్డ్ మెంబర్ స్థాయి నుంచి కూడా సీఎం స్థాయి వరకు కూడా అందరూ ఇందులో పార్టిసిపేట్ చేస్తారు ఒక 1 వీక్ పాటు. దీంట్లో ప్రజలందరూ కూడా రోడ్ సేఫ్టీ సంబంధించినటువంటి ప్రాముఖ్యమైనదో అది అర్థం చేయించాలి. ఎందుకంటే చాలా రోడ్ల మీద విపరీతమైనటువంటి యాక్సిడెంట్లు కావడం, అందులో చాలామంది వేలాదిగా చనిపోవడం జరుగుతున్నది. దాన్ని తగ్గించాలి ఎట్లా అన్న ఉద్దేశంతో, రోడ్లు యాక్సిడెంట్ తగ్గించాలి, మరణాలు తగ్గించాలి అన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ టేకప్ చేసినాము. అది ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని వింగ్స్ కూడా, అన్ని శాఖలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తాయి. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ కూడా, పొలిటికల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. సో దీనివల్ల ప్రజలకు ఒక మంచి మెసేజ్ వెళ్ళాలి ఇది రోడ్ సేఫ్టీ అన్న అంశం పైన అన్న ఉద్దేశంతో టేకప్ చేసినాం. దాంట్లో భాగంగా పార్టిసిపేట్ చేద్దామని వచ్చినాం. థ్యాంక్ యూ సార్. ఇంకొకటి 2 రోజుల నుంచి ఒక లవ్ సింబల్ వస్తుంది సైబర్ క్రైమ్, నాకు దృష్టికి రాలేదండి. చిన్న ఏం వస్తుంటే వచ్చినప్పుడు చూద్దాం. నేను పేరు మీద ఒక 200 మందికి ఎన్ఐ నోటీస్ ఇచ్చి వరంగల్ జిల్లాలో అర్బన్ నక్సల్స్ దాని మీద మన పాలసీ. అర్బన్ నక్సల్స్ నాకు తెలిసిన వరకు ఎవరు నా దృష్టిలో దారేయట్లేదు. అర్బన్ నక్సల్స్ అనేది నాకు తెలిసిన వరకు అయితే ఎవరు లేరు. సపోర్ట్ చేసే వాళ్ళు ఉండొచ్చు కానీ అట్లా సాయుధులైనటువంటి వాళ్ళు ఎవరు లేరు. థ్యాంక్ యూ.